హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి అనుకుంటానండి. ఈరోజు మనం ఖాళీ దాల్ ప్రిపేర్ చేస్తున్నామండి. పొట్టమైన పప్పుతోని పప్పులాగా చేస్తున్నాము. హెల్త్కి అయితే చాలా మంచిదండి. లేడీస్కి ఇంకా చాలా బలాన్ని ఇస్తుంది. నడుము నొప్పి, మోకాల నొప్పులతో బాధపడే వాళ్ళు ఈ పప్పుని ఇలా చేసుకొని తిన్నా, లేదంటే నైట్ నానబెట్టి మార్నింగ్ తిన్నా చాలా బలం అండి. ఎవరైనా తినవచ్చు. రోటీకైనా రైస్కైనా బాగుంటుంది. ఒకసారి బాగా వాష్ చేసి ముందు రోజు నైట్ నానబెట్టిన తర్వాత వాష్ చేసుకొని కుక్కర్లో వేసి కొద్దిగా పసుపు సాల్ట్ వేసి ఉడికించాము. 3 విజిల్స్కి బాగా ఉడికిపోతుందండి. నానుతుంది కదా పప్పు, మనకి త్వరగా ఉడికిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత పప్పు గొట్టంతో దీన్ని స్మాష్ చేయాలండి. ఈజీగా ఎవరైనా చేసుకునే ప్రాసెస్లో చూపిస్తున్నాము. హెల్త్కి కూడా చాలా మంచిదండి. అందరూ తినవచ్చు. లేడీస్కి అయితే ఇంకా చాలా మంచిది. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా చాలా బలాన్ని ఇస్తుంది కాబట్టి దీనిలో జిగురు ఉండడం వల్ల బొక్కలకి చాలా మంచిదండి. అలాగే కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళు తినడం వల్ల కాన్స్టిపేషన్ కూడా తగ్గుతుంది. ఇలా రుద్దుకున్న తర్వాత పోపు అయితే పెట్టుకుందామండి. ఒక గిన్నెలో ఆయిల్ అయితే పెట్టాము. అది కొంచెం వేడైనాక జీలకర్రని వేసుకుందామండి. ఇది కూడా జీలకర్ర వేసిన తర్వాత కొంచెం అది చిటపటలాడుతున్నప్పుడు ఎండుమిర్చిని వేసుకోవాలి. 5-6 ఎండుమిర్చిలు వేసుకుందాం. మధ్యలోకి కట్ చేసి వేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. రోటీకైనా రైస్కైనా బాగుంటుంది. నాకైతే ఈ కర్రీ చాలా ఇష్టం. ఎండుమిర్చి వేసుకున్నాం కదండి. ఇప్పుడు కొంచెం ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకున్నాము. ఇది కొంచెం కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. ఒక 5-10 మినిట్స్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం అండి. ఇందులోనే మనం 1/2 స్పూన్ పసుపు, ఆల్రెడీ పసుపు వేసాము, మరి కొంచెం పసుపు, కొంచెం కొత్తిమీర వేసాను. కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి ఫ్రై చేసుకుందామండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కొద్దిగా సాల్ట్ వేసాము, ఆల్రెడీ వేసాం కాబట్టి కొద్దిగా వేసుకోవాలి. పసుపు, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి బాగా కలుపుకుందాం. ఇందులోనే ఉడికించిన పప్పును వేసుకొని ఒక 5-10 మినిట్స్ బాయిల్ అయ్యేలాగా పెట్టాలండి. టేస్ట్ బాగుంటుంది, హెల్త్ కూడా చాలా మంచిదండి. ఇది అవుతున్నప్పుడే ఇందులో చిన్నవి 3 టమాటాలు కట్ చేసి వేసుకోవాలి. అది కూడా ఉడకాలండి. ఉడికిన తర్వాత మనం ఇందులో పప్పుని అయితే వేయాలి. ఒకసారి కలిపేసుకొని ఒక 5-10 మినిట్స్ ఉడికిద్దాము. టమాటాలు తర్వాత ఉడికించిన పప్పుని వేసుకోవాలండి. ఇందులో టమాటా కూడా బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కారం వేస్తున్నాము. తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని పప్పును కూడా వేయాలండి. వేసి ఒక 5-10 మినిట్స్ అయితే బాయిల్ అయ్యేలాగా పెట్టాలి. ఎంతో టేస్టీ ఖాళీ దాల్ అయితే ప్రిపేర్ అయిందండి. టేస్ట్ అయితే యమ్మీ సూపర్గా ఉంటుంది. కొద్దిగా ఉడికించిన వాటర్ని కొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. మరి పలసగా ఉండొద్దు. ఇది జిగురుగా ఉంటేనే బాగుంటుంది టేస్ట్ అనేది. లాస్ట్కి మనం కొత్తిమీర వేసి స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ అనేది కుక్కర్లో వేసి వాటర్ అయితే వేసాము. కొత్తిమీర వేసి ఒక 5-10 మినిట్స్ పెట్టేద్దామండి స్టవ్ అనేది. ఎంతో టేస్టీ ఖాళీ దాల్ అయితే ప్రిపేర్ అయింది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.